ఫ్రెండ్స్, ఈరోజు లంచ్కి వచ్చేసి నేను చికెన్ కర్రీ చేసుకుంటాను. అన్నీ కలిపి పెట్టుకున్నాను, ఆల్ మసాలా అన్నీ కలిపి పెట్టుకున్నాను. చూడండి ఫ్రెండ్స్, ఉల్లిగడ్డ, పచ్చిమిర్చి, కొత్తిమీర, పుదీనా ప్లస్ టమాటోస్ అన్నీ రెడీ చేసి పెట్టుకున్నాను. ఫ్రెండ్స్, ఆయిల్ వేసుకున్నాను, జీలకర్ర వేసుకున్నాను. ఆయిల్లో జీలకర్ర ఎందుకు వేసుకున్నాను అంటే జీర్ణాశయం కావడం కోసం ఖచ్చితంగా యూజ్ అవుతుంది. ఇది కంపల్సరీ ప్రతి కర్రీస్లో ఖచ్చితంగా జీలకర్ర అనేది వేసుకోండి. చూడండి ఫ్రెండ్స్, దీంట్లో ఇవి కూడా యాలకులు, చూడండి దాల్చిన చెక్క, సాజీరా, లవంగాలు ఇందులో వేసుకుంటున్నాను పోపులో. నేను మసాలాలు మళ్ళీ వేయను ఫ్రెండ్స్, ఎందుకంటే చికెన్లో మాల్ మసాలాలు అన్నీ కలిపి పెట్టుకున్నాను. ప్లస్ లవంగాలు అనేటివి అన్నీ ఇందులో వేసాను కాబట్టి మళ్ళీ మసాలాలు ఏమి వేసుకోను. ఉప్పు కారాలు చూడండి, చూసారా. ఇప్పుడు ఆనియన్స్, కట్ చేసుకున్న ఆనియన్స్ వేసుకుంటున్నాను. మసాలాలు బాగా వేసుకోకండి ఫ్రెండ్స్, ఇలా ఆనియన్స్ నూనెలోనే వేసేసుకోండి, లవంగాలు ఇట్లా అన్నీ. చూసారా, నేను ఇందులోనే అన్నీ వేసుకున్నాను. ఆల్రెడీ దాంట్లో నేను ఉప్పు కారాలు కలుపుకున్నాను. ఉల్లిగడ్డలలో ఖచ్చితంగా నేను సాల్ట్ వేస్తాను, ఎందుకంటే ముక్కలకు ఖచ్చితంగా ఉప్పు పట్టుకొని ఉండాలని నేను ఖచ్చితంగా ఇందులో వేస్తాను ఫ్రెండ్స్. ఉల్లిగడ్డలు కూడా మాడకుండా. కట్ చేసుకున్న పచ్చిమిర్చి ముక్కలు వేసుకుంటున్నాను. చూసారా, మెంతి కూర కూడా వేసుకుంటున్నాను ఫ్రెండ్స్, మీకు చూపించలే కదా, చూడండి. ఉల్లిగడ్డలు వేగాయి, ఇప్పుడు పసుపు వేసుకుంటున్నాను. చూసారా ఫ్రెండ్స్, అప్పుడు దంచి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటున్నాను. చూడండి ఫ్రెండ్స్, చూసారా, అప్పటిదప్పుడు దంచి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తే చాలా టేస్ట్ ఉంటుంది. చూసారా, పోపులోనే మెంతి కూర వేస్తున్నాను ఫ్రెండ్స్. పోపులో మెంతి కూర వేస్తేనే చాలా బాగుంటుంది. ఓకేనా, మీరు కూడా చేయండి. కట్ చేసుకున్న టమాటా ముక్కలు వేసుకుంటున్నాను. చూసారా, అందరూ టమాటాలు ఏమంటారు, కారం ఉప్పులు వేసిన తర్వాత వేస్తారు. నేను అలా వేయను ఫ్రెండ్స్, ముందే వేసుకుంటాను. చూడండి, నాకేంటంటే టమాటా అనేది ఎక్కువ కనబడకూడదని నేను పోపులోనే వేసేస్తాను. మీ ఇష్టం, అది మీరు ఎట్లా వేసుకున్నది అనేది మీ ఇష్టం. చూసారా ఫ్రెండ్స్, చికెన్ నేను ఒక 1 అవర్, చూసారా ఫ్రెండ్స్, చికెన్ ఒక 1 అవర్ మొత్తం ఉప్పు కారాలు మసాలాలు అన్నీ పట్టించేసి ఒక 1 అవర్ ఉంచుకున్నాను. ఇట్లానే మాల్ మసాలాలు కలిపి పెట్టుకున్న చికెన్ ఇందులో వేసుకుంటున్నాను. చూడండి ఫ్రెండ్స్, చికెన్ ఇందులో వేసుకొని పైకి కింది మంచిగా కలుపుకున్నాను. ఇప్పుడు మూత పెట్టుకొని ఒక ఎసరు లెక్క పెట్టుకుంటాను. ఇక పెట్టుకుంటే ఈ చికెన్ ముక్కలన్నీ ఉడుకుతాయి, ఎందుకంటే ఆల్రెడీ ఉప్పు కారాలు ఉల్లిగడ్డలలో వేసాను, దీంట్లో మాల్ మసాలాలో కూడా అది వేసాను కాబట్టి మంచిగా ముక్కకు పట్టుకొని ఉంటుంది. ఇక ఇది చిన్న గిన్నె కాబట్టి నేను ఇందులో చూడండి, నాకు ఇలానే ఇష్టం, ఇట్లా ఎసరు బాగా లెక్క ఇట్లా పెట్టుకోవాలి, పెట్టుకుంటే మంచిగా ఉంటుంది. ఓకేనా ఫ్రెండ్స్, ఇలా ట్రై చేయండి ఖచ్చితంగా. ఇలా సిమ్లో పెట్టిగా ఉడికించుకుంటాను. ఎసరు లెక్క వాటర్ గిన్నె బౌల్లో వేసుకొని మూత లెక్క పెట్టుకొని ఉడికించుకుంటాను ఫ్రెండ్స్. 2 స్పూన్స్ కారం వేసుకున్నాను ఫ్రెండ్స్, తగినంత సాల్ట్ వేసుకున్నాను, కొత్తిమీర కాడలు వేసుకున్నాను ఫ్రెండ్స్, పుదీనా ఆకులు వేసుకున్నాను. పైకి కింది కలుపుకొని మళ్ళీ మూత పెట్టుకొని ఎసరు లెక్క పెట్టుకుంటాను. ఒక 10 మినిట్స్ కాగానే మళ్ళీ గార్నిష్ కోసం కొత్తిమీర వేసుకొని బంద్ పెట్టుకుంటాను. ధనియాల పొడి మసాలా వేయలేదంటే అందులో ఫస్టే చికెన్లో మాల్ మసాలాలు అన్నీ కలిపి పెట్టుకున్నాను. మెథడ్లో అద్దరే టేస్ట్ తోటి నా చికెన్ కర్రీ రెడీ ఫ్రెండ్స్. చూడండి, గార్నిష్ కోసం నేను కొత్తిమీర వేసుకుంటున్నాను. చూడండి, నా కర్రీ రెడీ అయింది ఫ్రెండ్స్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. కొంతమందికి షేర్ చేయండి ఫ్రెండ్స్, ఖచ్చితంగా చాలా బాగుంది టేస్ట్.